వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మేఘానీ నగర్ గెడాసేర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ తొలుత నెట్టింట వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గుజరాత్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మోదీ మాట్లాడారు. ఈ ప్రమాదంపై గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు భూపేంద్ర పటేల్, మమతా బెనర్జీ, హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ కు బయలుదేరారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా జాతీయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికుల సమాచారం కోసం 180056914444 నెంబరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇక ఘటనా స్థలానికి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీ, ఇతర అధికారులు విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ ఘటనా స్థలంలో 90 మంది చొప్పున 3 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు ఈ ఘటన వల్ల ప్రభావితమైన స్థానిక నివాసితుల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అటు ఈ విమాన దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర విచారానికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ కూడా తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. జూన్ 12, 2024న ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణం చేసి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ సాధించిన ప్రగతి, ఆయన రాజకీయ ప్రస్థానంలో పలు కీలక సన్నివేశాలతో జనసేన ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. ఇదే విషయమై ఇప్పటికే సినీ రంగ ప్రముఖులంతా కలిసి రావాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. విశాఖపట్నం సమీపంలోని తగరపు వలస వద్ద బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి నల్లపాడు పిఎస్ కు తీసుకొచ్చిన తుళ్లూరు పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గురువారం మధ్యాహ్నం జీజీహెచ్ కు తీసుకువెళ్లారు. అనంతరం మంగళగిరి కోర్టులో కృష్ణంరాజును హాజరుపరచనున్నారు. ఈ నెల 6వ తేదీన సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అత్యంత హీయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కేటీఆర్ అలాగే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను రిమాండ్ కు తరలించారు. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గురువారం తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు.
వందల కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.